హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యపండు బ్లాగ్స్. వచ్చేసాను మరి మీకోసం కొత్త కంటెంట్తో. ప్రీమియర్తో అనమాట సండే ప్రోగ్రామ్. ఇది సూపర్గా జరిగింది ఫ్రెండ్స్. మీరైతే లాస్ట్ వరకు చూసేయండి. కామెడీగా ఫుల్గా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. మేమైతే ఇంకా మార్నింగ్ అనమాట 6 o'clock స్టార్ట్ అయినాం మా హాస్టల్ నుంచి. ఇంకా ప్రోగ్రామ్ సార్కి ఒక బస్ అరేంజ్ చేశారు. ఇంకా అక్కడ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోయినాం అనమాట. ప్రోగ్రాంలో మా పీటీ సార్ ఉంటాడు అనమాట. ఆయనే మాకు అంత హైలైట్. వీళ్ళైతే బండ్లో వస్తున్నారు, ఎందుకంటే బస్సులో వద్దని బండ్లో వస్తున్నారు వాళ్ళ ఫోటోలు తీసుకోవడానికి. నాకు తెలియక గొర్రెబిడ్డాం కదా, అలాగే వెళ్ళిపోతా ఉన్నా. మా సార్ వచ్చాడు. సార్ ఆయన మాకు హెడ్ అనమాట. చూడండి ఎట్టుంటాడో, హీరో. జెండా ఎగిరేయడం ఆలస్యం. మా వాళ్ళు ఇంక ఉరికిందే దౌడు సగలు. ఇంక ఈ సగాలు ఇంకెక్కడ కనపడట్లేదు. మా వాళ్ళు ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తాను అబ్బా అంతా. నేను కూడా అట్లా ఉరికినాను. ఇంక మీకోసం ఇంకా తగ్గించా. మార్నింగే మంచిగా ఉంది లొకేషన్ అయితే. డి విటమిన్ మంచి దొరుకుతుంది. ఇంకా ఎవరైనా దొరుకుతారా లేదని చూస్తా ఉన్నాను. దొరికేశారు. మా వాళ్ళంతా గుంపులుగా ఉన్నారు ఫ్రెండ్స్. నేను ఒక్కనే మీకోసం ఒంటరి అయిపోయినా. ఇలాగా ఏం చేస్తాం మీకోసం. ఎరట్టు దృశ్య మంజబుల పాయసం అమరేంద్ర బాబుల అంగుళం చెప్పు మొత్తం దబ్బులం. మొబైల్ చూడండి. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. చలి ఇరిగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మిట్రా, స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదురా. అయితే క్వార్టర్ వేయాలి. క్వార్టర్ హ్యాపీలు చేద్దాం. మా సార్ని ఆడుకో పోయినాడు. పీటీ సార్ కనపడలేదు. ఈ సగాలని ఎంతలకి తిరిగినాను. ఎట్లా తిరిగి సార్ని క్యాప్చర్ చేసాను చూసేసేయండి. వాట్ ఇస్ దట్? చెప్పింది అర్థం చేసుకోండి. వర్క్ దానంతరం అదే వస్తుంది. అందరినీ ఇలా క్యాప్చర్ చేస్తుంటే పిచ్చిగా ఉంది. నన్ను కూడా నేను క్యాప్చర్ చేసుకున్నాను అనమాట మీకోసమే. నేను కూడా రన్ చేస్తున్నానండి, మీకు అర్థం కావట్లేదా? అందుకే 5K అన్నది. 5K ఒకరు, 3K ఒకరు, 10K ఒకరు. మన ఇష్టం ఏదన్నా చూస్ చేసుకోవచ్చు. మీరు కూడా 5K 3K పెట్టుకోండి. కానీ మా సారు 10K పెట్టాడు. ఆ 10K పెట్టి అంటే ఎక్కువ రన్ చేయాలి కదా, 10 కిలోమీటర్స్ అని అలసిపోయి సొలిసిపోయారనమాట పీటీ సారే బాబా. మంచి యువకుడు మాదిరి ఉన్నాడు. అట్నే యువకుడే అనుకోండి. 50 రూపాయలు కస్తే 1000 రూపాయల ఎక్కడ దేని మీద వస్తారు సార్? జానీ, జమిని, సమరసింహ, నరసింహ మరియు ఇంద్ర. ఇంద్రా మీద 50 రూపాయలు సార్. బాబా లొకేషన్ చూడండి ఎట్లుందో. ఎంత బాగుందంటే ఎంత బాగుందండి లొకేషన్. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇంకా మా వాళ్ళైతే లేట్ వస్తున్నారు కొంతమంది. వాళ్ళని కూడా చూపించేద్దాం, చూసేసేయండి. ఎందుకు లేట్ వస్తున్నారో మరి వాళ్ళకే తెలుసాలి. ఈ పల్లెటూరు బైకు, ఈ నిదానస్తుడు ఇతను అసలు ఏమి నాకు ఒక టోటల్ చెప్పాలంటే ఇతను మాత్రం అసలు నాకు వద్దు సార్. ఎప్పుడు ఫ్రెండ్స్ మీరు అంత పెద్ద బిల్డింగ్ కట్టేది? ఎప్పుడో సార్ కట్టి హైదరాబాద్లోనే కట్టాలి. మళ్ళీ ఏడంటే కాదు. హైదరాబాద్లో కట్టి నన్ను పిలిచాను ఇట్లా ఓపెనింగ్. నేను కూడా వచ్చాను అట్లా మీ పేరు చెప్పుకున్నాను. గుర్రాల సౌండ్ వస్తుంది కదా, గుర్రాలు టక్ అని. అట్లా మా వాళ్ళు గుర్రాలు మించిన వాళ్ళు ఎంత బాగా ఉరుకుతారు. కెమెరా కూడా దొరకలేదు, అంతగా ఉరుకుతారు. ఇది నేను స్లో మోషన్ లో పెట్టా. మళ్ళీ అంత లక్ ఉంటుంది. ఇంకా మా వాళ్ళతో ఇంకా మంచి 10 కిలోమీటర్ 5 కిలోమీటర్లు అంటే తమాషను ఏమన్నా. మళ్ళీ మీరు వేరే దేశంలో ఉన్నారనుకోండి, హైదరాబాద్లోనే ఎంత బాగుంది చూడండి బిల్డింగ్లు అంతా. మనం హైదరాబాద్ కొత్తలేండి, అందుకే బిల్డింగ్లు అంటున్నాము. మళ్ళీ తప్పు అనుకోండి. ఇంకా నా కథలు చూసుకొని ఎట్టుంటాయి.
ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సాగుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. కొండ చూసారు ఎట్టుందో, కొండ మధ్యలో రోడ్ వేసినారు. కొండని చీల్చి సగానికి దాని మధ్యలో రోడ్ వేసినారు. ఎంత టెక్నిక్ అనుకోని చెప్పండి అని అనుకుంటారు. ఏం టెక్నిక్ ఏం లేదు, బట్ ఏంటంటే అది కూడా చూడడానికి ఒక వ్యూ మాదిరి ఉంది. ఇంకా వేరే దేశంలో ఉన్నట్లు ఫీలింగ్ ఉంది ఫ్రెండ్స్. మీకు ఇన్స్టాగ్రామ్లో టిక్టాక్లో వీడియోలు చేసుకోవడానికి అయితే ఇక్కడ మంచి సూపర్గా సరిపోతుంది. యూట్యూబ్లో కూడా మంచి సూపర్గా సరిపోతుంది. ఇంకా డోల్ కొట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఆడికే మా పని అయిపోయింది, ఇంకా నడిచిపోతా ఉన్నాం. మనం ఇంకా ఫినిష్ అయిపోయింది పోండి. ఇంకా మనం ఇంతగా 5 కిలోమీటర్లు నడిచి సాధించినాం కాబట్టి మనకి ఇప్పుడు మెడల్ ఇస్తారు. ఆ మెడల్ చాలా అద్భుతమైన మెడల్, చూడడానికి బాగుంది, నీట్గా ఉంది, సూపర్గా ఉంది. మీరు కూడా ఏదో ఒకటి సాధించండి, జీవితానికి ఏదో ఒకటి సాధించాలి. అట్లని మీరు సైలెంట్ కూర్చోకండి. చూసినారా, ఇప్పుడు మా మేడం మాకు ఈమెయిల్ వేసింది. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. మా పీటీ సార్ డాన్స్ ఎట్లా వేస్తాడు, అబ్బా ఇరగ తీస్తాడు ఫ్రెండ్స్. నేనైతే ఎక్స్పెక్టే చేయలేదు ఇంత బాగా వేస్తాడని మా సారు. అబ్బాబ్బాబ్బా ఆ డ్యాన్స్ నేనైతే ఫ్యాన్ అయిపోయినాను. నాకు కూడా స్టెప్స్ నేర్పించాడు, సూపర్గా వేసాడు. నేనే యువకుడిని వేయలేకపోతాను, కానీ మా సార్ ఇంకా నాకన్నా యువకుడు. ఇంకా ఏమో అనుకోండి, 18 ఏళ్ళు 19 ఏళ్ళు ఉంటాయి మా సార్కి. మీకు ఏమైనా అపాయింట్మెంట్ ఎప్పుడైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి కింద, మా సార్తో అపాయింట్మెంట్ ఇప్పిస్తాను. డ్యాన్స్ కూడా నేర్పిస్తాడంట మా సారు. నేను కూడా స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేసినట్టు అట్లా, కానీ నన్ను మించిన వాళ్ళు ఉన్నారు ఇదంతా. బాబ్బా ఏమి డ్యాన్స్ ఏం కథ. ఆ పాటలన్నీ మ్యూట్ చేసినాలేండి, మళ్ళీ ఏమన్నా ఐడియా కాపీరైట్ పడుతుందని. వీళ్ళందరినీ పెట్టి డ్యాన్స్ క్లాస్ పెడదామని ప్లాన్లో ఉన్నాను నేనైతే. మీరు కూడా డ్యాన్స్ క్లాస్లో స్టార్ట్ అవుతారేమో, కానీ జాయిన్ అవ్వండి. డ్యాన్స్ క్లాస్లో మాత్రం ఓన్లీ 100 రూపాయలు మాత్రమే, నెలకు అనమాట. మళ్ళీ వారానికి అనుకున్నారు, నెలకి 100 రూపాయలు మాత్రమే. ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. మేమేమి అంటే డబ్బులు ఏమి ఇవ్వాల్సినంత అవసరం ఏం లేదు, తక్కువ రేటుకే జాయిన్ చేపిస్తాం. 50 రూపాయలైనా కూడా ఓకే. మా పీటీ సారే దానికి రెస్పాన్సిబిలిటీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్లో ముందే బుక్ చేసుకోండి స్లాట్. మళ్ళీ బుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ తక్కువ ఉంటాయి అన్నమాట స్లాట్స్. మీ ఇష్టం. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడే 5 స్లాట్స్ బుక్ అయిపోయినాయి ఆటోమేటిక్గా. కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఇంకా నన్ను కొడతారంతా. కొట్టించుకుంటాను, ఏం చేస్తాం, అనీమనీగా ఉండమన్నారు కాబట్టి ఇంకా అనీమనీగా ఉన్నాను. మా పీటీ సార్ అయితే కొడతాడు, ఎందుకంటే పీటీ సార్ తప్పు చేసి కొడతారు కాబట్టి కొట్టినాడు. కేరళని డ్యాన్స్ చేసుకుంటూనే పోతా ఉన్నాం. ఆ డ్యాన్స్ సాంగ్ పెడదాం అనుకున్నా కానీ కాపీరైట్ పడుతుందని భయంతో పెట్టలేదు. ఇంకా మనకి అంత పెద్ద ఎడిటింగ్ స్కిల్స్ ఏం రావు కదా. సి మై ఇంటర్వ్యూ స్కిల్స్. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా సంతోషకరంగా ఉంది. ఇట్లా మైక్ ఏం కొట్టడం వల్ల డైలీ ఇట్లే కొడితే బక్కగా అయిపోతాను, వెయిట్ లాస్ కూడా అవుతాను. ఫర్ ఎవ్రీ మంత్ ఇట్లా కంటెంట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సతీష్. 5 గేమ్ కొట్టడం చాలా చెమటోడ్స్ కష్టపడి 5 గేమ్ ఫినిష్ చేశారు. రియల్గా చూస్తున్నాము, చాలా శ్రమ వచ్చింది అబ్బాయికి. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ ఫీడ్బ్యాక్కి. ఇప్పుడు మళ్ళీ మీరు తిన్న తర్వాత పడుకుంటారండి లేకపోతే ఎట్లా? నో, పండుకోవడం ఉండదు. 10 గేమ్కి ప్రిపేర్ అవుతాము. నెక్స్ట్ 10 గేమ్కి ప్రిపేర్ అవుతాము. ఓకే అండి. హాయ్, హౌ ఆర్ యు? హౌ డు ఫీల్ అవుతున్నావా? మనుషుల్లో 2 రకాలు, భయపడేవాళ్ళు, భయపెట్టేవాళ్ళు. నేను 2వ టైప్. మైక్ ఆఫ్. हाय गुड मॉर्निंग ऑल। ये प्री मैच्योरिटी डे के तौर पे हम लोग इधर मना रहे हैं। ठीक है। दिस इज प्री मैच्योरिटी फ्रीडम डे के लिए हम लोग చెప్పుతామి ఏదో మాట్లాడాలంటివి. ఏం లేదక్క, ఎంకన్న పెళ్లికి నీకు పట్టు చీర పెడదామని. మా ఎంకన్న పెళ్లికి నువ్వు పట్టుడేందయ్యా? మేమే నీకు పట్టు పంచలు పెడతాం. అట్టనే అక్క. ఇతని పర్ఫార్మెన్స్ మాకు నచ్చడంతో ఇతనికి బిస్కెట్ ప్యాకెట్ ఇస్తున్నాము. ఫ్రెండ్స్ ఈయనకి ఓన్లీ శాండ్విచ్ చూసి వచ్చింది ఫ్రెండ్స్. ఇది రాలేదు బిస్కెట్, కుక్క బిస్కెట్. అది రాకంటే ఎంత తోడు బిస్కెట్ ఇచ్చినాడు ఫ్రీగా వీని పర్ఫార్మెన్స్ చూసి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అన్న అయితే మేము రన్ చేసినందుకు మాకు తోడు బిస్కెట్ ఇచ్చాడు. అనేది మీరు అస్సలు అనుకోలేదు, చాలా ఇష్టం నాకు అన్న, అందుకే చాలా బిస్కెట్ ఇచ్చాను. చచ్చిపోయేవాడిని నేనైతే. 1 కిలోమీటర్ నడిచి చచ్చిపోయావా అని అంటున్నాడు గాయస్ మీ అన్న. 12 కిలోమీటర్లు నడిచినాం గాయస్, జెన్యూన్ గా నడిచినాం గాయస్. అన్ని ఎడిటింగ్లు అయితే ఈ శాండ్విచ్ వీనికి అడగకుండా దొడ్డిలో బేదలు వచ్చారు ఫ్రెండ్స్. ఏం చేయాలా? ఇట్టంటది రైట్ అంటది రా. బయోమెడికల్ టీమ్ గాయస్. కిషోర్ అన్న సీనియర్.
ఎవరైనా ఉంటే చూడరా మనకు తెలిసిన వాళ్ళని మైక్ అన్న ఇచ్చి మాట్లాడిపిద్దాము వినికి. అన్న రికార్డ్ చేయమని మైకులు ఫోన్ నా చేతిలో పెట్టి అన్న గాయమైపోయిన వెతకాల. ఇప్పుడు ఈ సిస్టమ్ ముందు చూసావు, ఈ సిస్టమ్ ఇది నాకేం నచ్చలేదు. సార్ మనకి ఎందుకు సార్ ఈ సిస్టమ్ లాట్ గురించి? సారీ గైస్, వీడియోగ్రఫీలో కొత్తగా వచ్చింది. ఇలా అయితే డబ్బులు సంపాదించేది ఎప్పుడు, దుబాయ్ వెళ్ళేది ఎప్పుడు, నాకేం అర్థం కావట్లేదు బాబు. లాస్ట్ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ వచ్చే వీడియోలో మరి సరికొత్త కంటెంట్తో వస్తాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్, సత్తి పాండు.